నా పట్టిని బుక్ చేసుకొని ఫస్ట్ టైం అనుకుంటా కదా. అవును, ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నువ్వు నా దగ్గర వచ్చేదాన్ని. అర్థం కాలే. ఈ అర్థమైతే నువ్వు సింగిల్గా ఉండేవాడివి కాదు, నన్ను బుక్ చేసుకునేవాడు కాదు. ఎందుకు లేరు? నాకు ఇంతకు ముందు ముగ్గురు ఉండే. ఒకటేమో బంగారం కొనిచ్చుకుంది, ఎంబడబడ్డది, తిరిగింది, అంతా అయిపోయింది, పోయింది. రెండోది ఏమైంది చెప్పు. ఐఫోన్ కొన్నాక పోయింది అది కూడా. మూడోది ఎట్లా పోయింది మరి? ముచ్చటగా మూడులే అని వెళ్ళిపోయింది. నువ్వు తేడాను రా. ఎందుకు అట్లా అడుగుతున్నావు? ఆ ముగ్గురు ఏమన్నా చేసావా, లేదంటే వట్టిగానే తెంపుడు తిరుగుడు ఇదే సోకుడు బండ్లవేనా, అంతేనా? ఏ మదర్ ప్రామిస్, వాళ్ళని కొంచెం కూడా టచ్ చేయలేదు. అది అందుకే వెళ్ళిపోయారా బాబు. అయితే ఇప్పుడు నేను టచ్ చేస్తాను, ఉంటా పర్మనెంట్ నాతోని. అలవాటు పడ్డ పానం అంగడంగడి నీతో ఎందుకు ఉంటారా, 10 మందితో ఉంటా. ఏం రోగం పుట్టింది గిట్లా తయారయ్యారు? నువ్వు ఎప్పటి నుంచో గిట్లా ఉన్న పాతకాలం నుంచి మీరే అప్డేట్ కాక మావిన వాళ్ళు ఎడతారు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఏముంది, వరకట్నం కేసు పెడతాం. అవునా? ఏముంది, ఇంకో చూస్తున్నాం అంటాం, సంబంధం పెట్టుకున్నాం అంటాం, ఏదో ఆ కారణం చెప్తాం, పోతాం. అయ్యా బాబోయ్, లైఫ్ లో ఒక్కళ్ళ మెయింటైన్ చేయడం కష్టం అబ్బా. మీరు మనుషులేనా? అందుకే అంటారు అబ్బా, ఆడవాళ్ళని నమ్మద్దని. నాకు డిస్కౌంట్ ఇస్తావా మరి రూమ్కి అయినాక? నేను కేసు పెడతా పైసలు ఇవ్వకపోతే.